యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. రామా, ఈ మధ్య నువ్వు సరిగ్గా భోంచేయడం లేదు. తిను. నాకొద్దమ్మా, నాకు ఆకలిగా లేదు. పసిపాపకు ఆకలేస్తే ఏడుస్తుంది. ఎదిగిన ఆడపిల్ల ఆకలేయట్లేదని అబద్ధం చెప్తుంది. అప్పుడేడుపొచ్చేది పిల్లకి కాదమ్మా, తల్లికి. నన్ను క్షమించమ్మా. నేను తప్పు చేయటం వల్లే కదా నాన్న నాకు పెళ్లి చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. మీ నాన్న నిర్ణయం తీసుకుంది నీకు బాధ్యతలు తెలియాలని. అయినా నీకప్పుడే పెళ్ళొద్దని చెప్పావు కదా. ఏదో ఒకటి చేసి మీ నాన్నకి వద్దని చెప్తాను. నువ్వు ముందు తిను. నాకు ఆకలిగా లేదమ్మా. నా చేత్తో తినిపించినా తినవా? తిను. నీ చేత్తో తినిపిస్తుంటే అమృతంలాగా ఉందమ్మా. అమ్మా, నువ్వు తిన్నావా? ఇంట్లో అందరికీ దగ్గరుండి తినిపిస్తావు, నువ్వు మాత్రం సరిగ్గా తినవు. ఏ తల్లైనా తన బిడ్డల ఆకలి తీరాలి అనుకుంటుంది. నువ్వు తింటే చాలు రామా. తిను. నీ బాధ నాకు అర్థమైంది రామా, కానీ నా బాధ కూడా అర్థం చేసుకో. మీ నాన్న తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని చెప్పను, కానీ ఎప్పటికైనా సరే నువ్వు కూడా ఇంకో ఇంటికి వెళ్లాల్సిన ఆడపిల్లవే కదా. అదే మనసులో పెట్టుకొని ఇంత బాధపడకూడదు. నిన్నిలా చూడలేకపోతున్నాను రామా. నువ్వు చెప్పింది నాకు ఇక్కడ అర్థమవుతుందమ్మా, కానీ ఇక్కడ అర్థం కావటం లేదు. నా మనసు చదువుకోమని చెప్తుందమ్మా. రామా, నేనున్నాను కదా, నీకు అన్యాయం జరగనివ్వను. నువ్వు భయపడకూడదు, సరేనా? చూడు, నీ కోరికను నేనెలాగైనా తీరుస్తాను. వావ్, ఈ కాన్ఫిడెన్సే నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. కనీసం నువ్వైనా రామలక్ష్మి వైపు నిలబడ్డావు. నువ్వు కూడా మీ ఆయనకి భయపడిపోయి రామలక్ష్మిని పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తావు అనుకున్నాను. కానీ రామలక్ష్మి చదువుకోవాలి అంటున్నావు, భరోసా ఇస్తున్నావు. ఇప్పుడు నాకు నమ్మకం కలిగింది. రామలక్ష్మిని కాలేజ్కి పంపించకుండా ఎవరూ ఆపలేరు.
అదంత సులభంగా జరగదమ్మా. నేనే ఏదొకటి చెయ్యాలి. నీకిష్టం లేదు కదా ఈ పెళ్లి. రామలక్ష్మి చదువుకోవాలని బలంగా కోరుకుంటుంది. ఇక నాకు వదిలే, తర్వాత ఏం చేయాలనేది నేను చూసుకుంటాను. రామలక్ష్మి చదువుకోవాలని ఆద్య ముందైతే చెప్పగలిగాను, కానీ ఆయన్ని ఎలా ఒప్పించాలో అర్థం కావడం లేదు. జానకి, ఇవాళ సంబంధం చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. నువ్వింత దిగులుగా ఉంటే వాళ్ళేమనుకుంటారు? వెళ్ళి ఏర్పాట్లు చూడు. అది కాదత్తయ్యా, మీరైనా ఒక్కసారి ఆలోచించండి. రామలక్ష్మి చదువుకుంటానంటుంది. తనకిప్పుడు ఈ పెళ్లి ఇష్టం లేదు. అంటే నీ మొగుడు మాట తప్పాలని కోరుకుంటున్నావా? అయ్యో, అలా కాదత్తయ్య గారు. రామలక్ష్మి గురించి ఆలోచిస్తున్నాను. నీ కూతుర్ని నువ్వింకా చిన్నపిల్లలా చూస్తున్నావు. వాడు కూతుర్ని పెళ్లి కూతుర్లా చూస్తున్నాడు. అంతే తేడా. ఇక్కడ ఎవరూ ఎవరినీ మోసం చేయడం లేదు. వచ్చిన వాళ్ళకి మర్యాదలు ఎలా చేయాలో అది చూడు ముందు. అమ్మా, వదిన చాలా బాధపడుతుంది కదా. ఆడపిల్లకి పెళ్లి చేసి పంపిస్తుంటే ఏ తల్లికైనా బాధగానే ఉంటుందిరా. నేను మాత్రం బాధపడలేదా? నువ్వెప్పుడు బాధపడ్డావు? అక్క పెళ్లి చేసుకున్నా ఈ ఇంట్లోనే కదా ఉంటుంది. నువ్వు నన్నంటావేంట్రా? నేనేమైనా ఇక్కడ గతి లేకుంటున్నానా ఏంటి? అది కాదే, బామ్మరది ఉద్దేశం వేరే. మన పెళ్లి బంధం తల్లి కూతుర్ని వేరు చేయలేదు అంటున్నాడు. అదే అంటున్నాను. ఆ, అక్కకి పెళ్లి చేసి అత్తారింటికి పంపించలేదు, ఇంకెందుకు నువ్వు బాధపడతావు అంటున్నాను. మీరు పదే పదే అలా అనకండి. వదిన ఇప్పుడు బాధపడేలా ఉంది. అయినా అది మా వదిన చేసుకున్న అదృష్టం. అందరి జీవితాలు ఒకేలా ఉంటాయా ఏంటి? అంతేలే, మీలో మీరు సపోర్ట్గా ఉన్నప్పుడు వదిన బాధను ఇంకెవరు అర్థం చేసుకుంటారు? అది అది పాయింట్ బామ్మర్ది. ఇంకాపుతారా? ఒరే శివ, పెళ్లి వాళ్ళ కోసం ఏర్పాట్లన్నీ ఘనంగా ఉండాలని మీ అన్నయ్య చెప్పాడు. ఇదిగో ఈ డబ్బు తీసుకుని మార్కెట్కి వెళ్ళి సరుకులు తీసుకురండి. అత్తగారు, మార్కెట్కి వెళ్ళి రండి. వద్దులే అల్లుడు, నీకు వేరే పనుందిగా. ఆ? పద్మా, మీ అన్నయ్య చెట్లకి ఎరువులు వేయమన్నాడుగా, అది చెప్పు. చెప్పాడు. అదేంటి అత్తగారు, ఇందాక సరుకులు అన్నారు, ఇప్పుడేంటి ఎరువులు అంటున్నారు? మేము సరుకులు తేవడానికి వెళ్ళాలి కదా. అది అలారా దారికి. ఓ, అలాగే కరెక్ట్గా 9 గంటలకి రాహుకాలం పూర్తవుతుంది. ఆ తర్వాత బయలుదేరండి. మీరిక్కడికి వచ్చేలోపు 9:30 అవుతుంది. తరువాత వర్జన్ రాకముందే మనం కార్యక్రమం ముగించుకోవచ్చు. అలాగే ఉంటాను. మీరేంటి అలా చూస్తారు? వెళ్ళి వంట ఏర్పాట్లు చూడండి. ఓ, లేదమ్మా, మార్కెట్కి బావగారు వస్తారన్నా నేను వెళ్ళను. ఎందుకురా? అందరూ కలిసి వదినకి అన్యాయం చేస్తుంటే దానికి మేము కూడా సపోర్ట్ చేయాలా? ఏమైంది? లేదనియా, పెళ్లి వాళ్ళు వస్తున్నారు కదా, ఏ మార్కెట్కి వెళ్ళాలని అడుగుతున్నాను. అదేంటి బామర్ది, ఇందాక చెప్పింది కదా. నాకు ఒక్కసారి చెప్తే చాలు, నిద్రలో లేపడిగినా చెప్పేస్తాను. పద, సరుకులు తీసుకొద్దాం, పద. దా.
ఏంటి భయపడలేదు? చిన్న బల్లిని చూసినా కెవ్వుమనే దానివి నేను అంతలా అరిచినా భయపడట్లేదేంటి? మీ నానమ్మ తిట్టే తిట్లకి చౌడొచ్చిందా ఏంటి? ఏమైంది రామలక్ష్మి? ఎందుకు ఏడుస్తున్నావు? ఇక జన్మలో నవ్వలేదు కాబట్టి. ఎందుకు? ఈ రోజు రామలక్ష్మికి పెళ్లి చూపులు. పెళ్లి చూపులా? పేరుకే పెళ్లి చూపులు ఛాయ. సంబంధం కుదరడం ఖాయం. ఈ పెళ్లి జరగడం ఖాయం. రామలక్ష్మికి నచ్చద్దా? ఏ రామలక్ష్మి, నువ్వు నచ్చలేదని చెప్పు, ఈ సంబంధం క్యాన్సిల్ అయిపోతుంది. ఆ పని తను చేయగలిగితే ఎందుకు ఏడుస్తుంది? తనే కాదు, మా ఇంట్లో ఎవ్వరూ చెప్పలేరు. ఈ పెళ్లి ఆపాలన్నా, మావయ్య మనసు మార్చాలన్నా ఆ భగవంతుడే దిగి రావాలి. అక్కర్లేదు. నువ్వు అడుగుతావా? నువ్వు ఆపుతావా? ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్తానంటే ఆపుతాను. వాళ్ళ నాన్న అడిగినప్పుడే నాకు ఈ సంబంధం నచ్చలేదు అని చెప్పుంటే ఈ పరిస్థితి ఇక్కడి దాకా వచ్చేదే కాదు. కానీ మేడం గారికి నాన్న ముందు నోరు తెరిచే ధైర్యమే లేదు. అప్పుడేమో తలూపింది, ఇప్పుడు పూర్తిగా ఇరుక్కుపోయింది. సొల్యూషన్ చెప్తావనుకుంటే ప్రాబ్లం చెప్తున్నావేంటి? అసలు ప్రాబ్లం అంతా నీ వల్లే. నువ్వే అన్నిటికీ కారణం. ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు. మామయ్యతో మాట్లాడడం తప్ప? ఇప్పుడు వాళ్ళు రావడం, రామలక్ష్మి గనుక నచ్చితే సంబంధం ఖాయం చేసుకోవడం, ముహూర్తాలు పెట్టుకుని పెళ్లి చేసేయడం అన్ని వెంటనే జరుగుతాయి. అయ్యో అలాగా? నేను రామలక్ష్మి కాలేజ్కి వెళ్ళి చదువుకుందాం అనుకున్నాము. ఇక నుంచి నువ్వు ఒక్కదానివే వెళ్తావు ఛాయా. ఇంతమంది ఉండి కూడా రామలక్ష్మికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవాలా? ఊరుకోకి ఇంకేం చేయగలం? వచ్చిన సంబంధం చెడగొడదాం. ఇప్పుడు ఈ పెళ్లి ఎలా జరుగుతుందో అది చూద్దాం. ఏంటి? సంబంధం చెడగొట్టడమా? అవును రామలక్ష్మి, ఆ వచ్చిన సంబంధం చెడగొట్టాలి. వద్దాద్యా, పెద్ద గొడవలు అయిపోతాయి. అంటే ఇష్టం లేని పెళ్లి చేసుకుంటావా? నీ చదువు, నీ డిగ్రీ, నీ హాకీ అన్ని గాలి కొదిలేస్తావా? చూడు రామలక్ష్మి, నువ్వు ఏడవడం కాదు, ఎప్పుడైనా సరే ధైర్యంగా ఎదుర్కోవాలి. మా నాన్నని ఎదిరించడమా? నేను చచ్చినా చేయను. నువ్వేం చేయకు, మేం చేస్తాం. చూడండి, ఈ పెళ్లి జరగడం మా పెద్దమ్మకి ఇష్టం లేదు. పెద్దమ్మ సపోర్ట్ మనకుంటుంది. మనం ఏం చేసినా పెద్దమ్మ చూసుకుంటుంది. మనం ఈ సంబంధం చెడగొడుతున్నాం. అలాగే. ఓకే, అలాగే. సిను, అలాగే అని కాదు, నేను చెప్పినట్టే మీరు చేయాలి. అప్పుడే ఈ సంబంధం క్యాన్సిల్ అవుతుంది. రామలక్ష్మి పెళ్లిని తప్పించాలంటే ఏమైనా చేస్తాను. అయితే నాకు ప్రామిస్ చేయండి.
అదే ప్రామిస్ చేయమన్నావు కదా, అందుకే చేశాను. అయితే నేను కూడా ప్రామిస్ చేస్తున్నా. చెప్పు, ఇప్పుడేం చేయాలి? ఆ సంబంధం ఎలా చెడగొట్టాలి? ముందుగా వచ్చే పెళ్లి కొడుకు ఎవరు, అతను ఏం తింటాడు, ఏం తాగుతాడు, అన్ని డీటెయిల్స్ లిస్ట్ నాకు కావాలి. అవన్నీ ఎలా తెలుస్తాయి? ఏంటి నన్ను చూస్తున్నావు? ఇక్కడ ఉన్న వాళ్ళలో నువ్వే మీ మామయ్యతో మాట్లాడి ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకురావాలి. నేనా? నువ్వే తీసుకొస్తావా లేదా? రామలక్ష్మి పెళ్లి ఆపాలా వద్దా? నేను చెప్తే చేస్తావా చేయవా? కాదంటే ఆద్య ముందు చీప్ అయిపోతానేమో. ఆల్రెడీ పిరకోండని కేర్ చేయట్లేదు. ఇది కూడా చేయకపోతే నన్ను ఇంకా పట్టించుకోదు. ఓకే ఓకే, డీటెయిల్సే కదా, నేను వెళ్ళి తీసుకొస్తాను. వెళ్ళు. సరే. మామయ్య. ఏంటి, ఏమైనా చెప్పాలా? అదే మామయ్య, పెళ్లి వాళ్ళు వస్తున్నారా? వస్తున్నారు. అబ్బాయి గురించి అడుగుదామని వచ్చాను మామయ్య. అబ్బాయి కూడా వస్తున్నాడు. అది కాదు మామయ్య, పేరు వివరాలు తెలుసుకుని రమ్మన్నారని. ఎవరు? అది అమ్మమ్మ. అమ్మ అడిగిందా? అవును మామయ్య, నేను అప్పటికీ చెప్తూనే ఉన్నాను, చూసిన సంబంధం ఇందులో ఆలోచించాల్సిన అవసరం లేదు అని. ఎందుకైనా మంచిది పుట్టు పూర్వత్రాలు తెలుసుకోమని అన్నారు. నేనెప్పుడు అడగమన్నాడ్రా? అయ్యో, నువ్వేంటి? నువ్వు కరెక్ట్ టైంకి ఎంట్రీ ఇచ్చావా? పోయి పోయి నీ పేరు చెప్పాను చూడు, ఇలా జరగాల్సిందే. నువ్వే కదా సంబంధం గురించి అడుగు అన్నావు. నా కొడుకు చూసిన సంబంధంరా, ఈ సంబంధం గురించి నేనెందుకు అడుగుతాన్రా? ఈ ముసలావిడికి అసలే మైండ్ పవర్ ఎక్కువ. నువ్వు కదా, మరెవరు అడిగారు? ఎందుకు తడబడుతున్నావు సీను? అది కాదు మావయ్య, ఊరు పేరు కనుక్కుంటే మా కాలేజ్ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉన్నారేమో అని చిన్న డౌట్తో అడిగానంతే. రామచంద్రపురంలో దగ్గుపాటి గోవిందరాజుల గారి అబ్బాయి ప్రశాంత్. డిగ్రీ వరకు రాజమండ్రిలోనే ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో చదువుకున్నాడు. మొత్తానికి డీటెయిల్స్ భలే కనుక్కున్నారు మావయ్య. ఎవరైనా ఉన్నారా తెలిసిన వాళ్ళు? లేదు మావయ్య, నేను ఒకసారి కనుక్కుంటాను. రామలక్ష్మి, మీ బావ అడుగుంటాడంటావా? మీ నాన్నని చూడగానే కాలు కాలిన పిల్లిలా పారిపోయి ఉంటాడు. సీను బావ గురించి అంత చులకనగా మాట్లాడొద్దు, వింటే బాధపడతాడు. మీ డప్పు బావ భయపడినా ఈ పని చేస్తాడనే నమ్మకం నాకుంది. హాయ్. హాయ్ కాదు బావా, అక్కడ ఏం జరిగిందో చెప్పు. ఏంటి, అబ్బాయి డీటెయిల్స్ తెలుసుకున్నావా? ఈ సస్పెన్స్ ఆపై విషయం ఏంటో చెప్పు బావా. కంగారు పడుకో రామలక్ష్మి, అసలు నేను చేయి పెడితే ఏ పనైనా సక్సెస్ అవ్వాల్సిందే. హలో, నువ్వు మీ మామయ్యతో మాట్లాడావా లేదా? నువ్వు ఈ చేయి చూసావా? ఈ చేతిలో రేఖ చూసి జ్యోతిష్యుడు ఏం చెప్పాడో తెలుసా?
అసలు నువ్వు అంకుల్ దగ్గర ఏం చెప్పావు? నువ్వు బాగు ఛాయా, చెప్తాను కదా. ఏంటి నీ గురించి చెప్తావా? టైం వచ్చినప్పుడు అప్పుడప్పుడు చెప్పాలి కదా. అయితే తొందరగా చెప్పు బావా. నాకు కాబోయే భార్య చాలా అదృష్టవంతురాలంట. అవునవును, చారు చాలా అదృష్టవంతురాలు. చారు? రామలక్ష్మి, చారు కాదు. అవును, చారు చాలా అదృష్టవంతురాలు. మీ బావ చాలా తెలివైన వారు, ధైర్యం ఎక్కువ, హ్యాండ్సమ్. అంటే ఇవేవి లేవనా నీ ఉద్దేశం? డప్పు, నువ్వు ఆల్ ఇండియాలో నంబర్ 1, ఓకేనా? ఇప్పుడు చెప్పు, ఆ అబ్బాయి పేరేంటి? చెప్తావా లేదా? చెప్తాను కదా, తొందర ఎందుకు? మరి చెప్పు. ప్రశాంత్. ప్రశాంత?